హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రాధే రాధే జై శ్రీకృష్ణ. ఈ వీడియో ఎంత స్పెషల్ అంటే ఏం చెప్పాలి నీకు, అంత స్పెషల్ ఇది. ఏంటిదంటే అది లాస్ట్కి చెప్తా. ఇప్పుడైతే మేము రెడీ అయితే మా అమ్మ వాళ్ళ ఊరికి అయితే వెళ్తున్నాం. మా అమ్మ వాళ్ళ ఊరు ఎక్కడ అంటే మహారాష్ట్రలో ఉంటుంది. అక్కడికైతే మేము అందరం వెళ్తున్నాం. మేము అంటే ముగ్గురం, మా పెద్దక్క, మా థర్డ్ నెంబర్ అక్క, నేను ఇక్కడ తెలంగాణలో ఉంటాం. ఇంకొక అక్కనైతే మహారాష్ట్రలో ఉంటుంది. మేమైతే నలుగురం అక్క చెల్లెలం. దీనికి ముందు కూడా నేను ఒక వీడియోలో చెప్పినా కదా, మేమైతే నలుగురం అక్క చెల్లెలం. ఇక్కడ నుంచి అయితే మేము బయలుదేరుతున్నాం. ఏంటిదంటే బబ్బులుగాలు, ఎందుకంటే కారు మా అక్కకు పడది, మా అక్క వాళ్ళ పాపకి పడది కారు. అందుకే బబ్బులుగం నములుకుంటూ పోతే అట్లా ఏం వాంతింగ్ ఇట్లా ఏం రాదు కదా అని బబ్బులుగం అయితే తీసుకున్నాం. ఏగో ఈ సంచి పట్టుకపోతున్నా, సంచిలో ఏమున్నది అనుకున్నాను. ఇలా కొన్ని బట్టలు, ఎందుకంటే ఈ బట్టలు అంగడి అయితే వేరే బట్టలు వేసుకుందామని వాంతింగ్ ఇంట అయితే అందుకే. ఓకేనా, అక్కడ నుంచి అయితే మేమైతే బయలుదేరాం. ఆల్రెడీ మా థర్డ్ నెంబర్ అక్క, మూడో నెంబర్ అక్కనైతే కార్లో కూర్చొని వచ్చేసింది. ఇక మనం ఆడ నుంచి బయలుదేరదామని పొద్దున్నే రెడీ అయినాం. ఎంత అవుతుండే అంటే 7-7:30 అట్లా అవుతుండే టైము. అక్కడ నుంచి ఎందుకు వెళ్తాం అనేది కూడా అదొక స్పెషల్ వీడియో చెప్తాను కదా. ఇది స్పెషల్ వీడియోనే ఇది. అందుకే మా బాబు చూడండి ఎంత హాయ్ బాయ్ అని చెప్తాడో. వానికి ఇష్టమే ఇట్లా కార్లు ఎటన్నా పోతామంటే. మొత్తం ఇక మా ఊరికే పోతామంటే ఇక మొత్తం ఏమి ఇట్లా ఊర్లో అయితే రావు అనుకో. ఏడు నుంచి ఏం గవ్వే వస్తాయి, రొటీన్ ఊర్లు వస్తాయి. పెద్దపల్లి, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్ ఇవే. కానీ వెళ్ళేటప్పుడు ఇక మనం టిఫిన్ అయితే చేయాలి కదా. టిఫిన్ ఇక్కడ బాగుంటుందట. మా అక్క బావ ఎప్పుడో మహారాష్ట్రకి వెళ్ళేటప్పుడు ఇక్కడ తిన్నారట. ఇక్కడ బాగుంటుందని పెద్దపల్లిలో టిఫిన్ చేయడానికి అయితే ఆగినాం. నిజంగా కూడా మంచిగానే ఉండే టిఫిన్. పూరి అయినా ఏదైనా, ఇక ఇడ్లీ అయినా, దోశ అయినా, వడ అయినా మంచిగానే ఉండే. అందరూ ఒక్కొక్క తీరైతే తెచ్చుకున్నారు. నేనేం తింటాను, నేనేం అంతగానం ఎక్కువ ఏం తినలేలే. ఎందుకంటే మళ్ళీ నాకు అదే ప్రాబ్లం. వాంతి అయితే రాదు కానీ తలకాయ నొప్పి స్టార్ట్ అవుతుంది కార్లో కూర్చున్నామంటే. అందరికీ అదే ప్రాబ్లం. కానీ నాకు అటు ఇటు తిరిగి ఈ మధ్య కొంచెం ఎక్కువనే అలవాటు అయిందిలే కారుది. కానీ పాపం మా అక్క వాళ్ళ కూతురు, ఇంకా అక్క వాళ్ళ బాబు, వీళ్ళందరూ అయితే పాపం కారు ఎక్కకముందే వాంతి చేసుకుంటారు. ఇంకేంది నేను ఇంకా మా బాబు అయితే వడ తిన్నాం. మళ్ళీ మా అక్క ఒక పూరి అయితే ఇచ్చింది. నిజంగా కూడా ఇక్కడ మంచిగా ఉండే తెలుసా. ఫుల్ నచ్చింది టిఫిన్ టేస్ట్. ఎప్పుడు ఇక్కడ మేము తినలేదు. వాళ్ళు కూడా ఎప్పుడో మహారాష్ట్రకి వచ్చేటప్పుడే ఇక్కడైతే ఆగి తిన్నారట. మా బావ కూడా చెప్పిండు అనుకో, ఇక్కడ మంచిగా ఉంటుంది టిఫిన్. ఇక్కడ ట్విస్ట్ ఏమైందంటే తెలుసా, అక్కడ సేమ్ కార్లు ఉండే, మేము వేరేటోళ్ళ కార్లో పోయి కూర్చుంటాను. ఆ డ్రైవర్ చూసి నవ్విండు, అక్క ఇది మీ కారు కాదు, మీ కారు వెనక ఉన్నది, పోయి కూర్చోండి అని. ఫుల్ నవ్వొచ్చింది అక్కడనైతే. ఇక పాపం మా అక్క వాళ్ళ బాబుకి అయితే మస్తు వాంతి వచ్చినట్టే అవుతుంది అంటాడు కార్లో అంటే కారు ఎక్కకముందే వాడు వాంతి చేసుకుంటాడు. కార్లో ఎక్కినాక కూడా మళ్ళీ వాంతి చేసుకుంటాడు. వస్తుంది ఆపు, వాంతి వస్తుంది అని దానికోసం 2-3 సార్లు ఇట్లా ఆపనే పడుతుంది కారు. ఇంకేంది మేము ఎటన్నా పోతాం కార్లో అంటే ఇట్లా ఇక ఎంజాయ్ చేసుకుంటూనే పోతాం. పాటలన్నా పాడుకుంటా, లేకుంటే సాంగ్స్ అన్నా పెట్టుకుంటాం. ఏదైనా ఒకటి ఉండాలి కదా టైం పాస్. ఈ నుంచి మేము జర్నీ చేయాలంటే 3-4 గంటలు. ఫస్ట్ అయితే దానికంటే ముందైతే ఎప్పుడైతే ఈ రోడ్డు ఇవన్నీ లేకుండే అప్పుడైతే అంత మంచిగా ఉండకపోతుండే. రోడ్ అంతా కచ్చ అంతా ఎట్లా వెరైటీగా ఉంటుండే. అప్పుడైతే 6-7 గంటలు అయితే జర్నీ పడుతుండే మా ఊరికి వెళ్ళాలని. కానీ ఇప్పుడు అన్ని గంటలు పట్టదు. ఇప్పుడు ఓన్లీ 3 గంటలల్లో చేరుకుంటాం మా ఊరికి. ఎంత కదా, రోడ్ వేయకముందు ఒక్క టైమింగ్, రోడ్స్ అన్నీ అయిపోయినాక ఒక టైమింగ్. అంటే మొత్తానికి 4 గంటలు సేవ్ అవుతుంది. 6-7 గంటలు ఎక్కడ, డైరెక్ట్ 3 గంటలు ఎక్కడ ఊరికి వెళ్ళాలంటే. ఇక ఇటు వెళ్ళంగా ఇవి అంత పెద్ద ఏం సిటీలు అయితే రావు. ఇవే ఇక చెట్లు, పొలాలు ఇవే వచ్చుకుంటూ ఉంటాయి పెద్దగా. అంటే మన హైదరాబాద్ వెళ్ళేటప్పుడు ఎట్లా కొంచెం ఏమన్నా అట్లా చూసేటట్టు అట్లయినా లేదు. డైరెక్ట్ మనం ఇలా కూర్చున్నామంటే పోవుడే. ఇదైతే బ్రిడ్జు, ఇది బార్డరు. ఏంటిదంటే ఈ నుంచి మహారాష్ట్ర అయితే స్టార్ట్ అవుతుంది. దీనికి ముందు అయితే తెలంగాణ, దీని తర్వాత ఇక్కడ నుంచి అయితే ఇక మహారాష్ట్ర అయితే స్టార్ట్ అవుతుంది. మహారాష్ట్రలో ఎంట్రీ అయిన తర్వాత మా తాతయ్య వాళ్ళ ఊరు ఇక్కడనే ఉంటుంది, దగ్గరనే లక్కడికోట అని ఉంటుంది ఒకటి ఊరు. అక్కడైతే ఉంటుంది. అంటే మా తాతయ్య అంటే మా నాన్న వాళ్ళ నాన్నది. మా తాతయ్య ఫస్ట్ ఇక్కడనే ఉంటుండేనట. పొలాలు పనులు అవి ఇవి వేసుకునేటప్పుడు. అంటే మాకు కూడా పొలాలు ఉండే అనుకో, కానీ ఇక అవి ఇప్పుడు లేవు. అంటే కొంచెం ఇక
మ్యారేజ్‌లోకి అట్లా ఇట్లాగా కొంచెం అవి అయితే పొలాలైతే అమ్మేసుడయితే అయింది. కానీ అప్పట్లో మా తాతయ్యకైతే మస్తు అంటే మస్తు అంటే పేరుంటుండే. అక్కడికి మేమెళ్ళినా గూడా మాకు మస్తు అంటే రెస్పెక్ట్ ఇత్తరు తెలివారంటే. మేము అంతట్లే హ్యాపీ. మనకిట్లా మా తాత మాకిట్లా ఆస్తి గీస్తి అవన్నీ మేమేం పట్టించుకోము ఎక్కువగా. కానీ ఇక్కడనైతే నాకైతే మస్తు అనిపిత్తది. ఇక్కడ నుంచి పోంగా మంచిగా పొలాలు అవి ఇవి చెట్లు గ్రీనరీ. ఇప్పుడైతే ఇటు సైడ్ అయితే రోడ్ ఇంకా అంటే మొత్తం కంప్లీట్ అయితే కాలేదు. ఇంకా రోడ్ ఇంకా అయితేనే ఉన్నది. ఎందుకంటే 4 లైన్స్ అంటే ఇక కొంచెం టైం ఎట్లా పడతది మొత్తం జంగల్ గదా! జంగల్ ఉంటది కాబట్టి కొంచెం టైం అయితే పడతది. ఇదైతే మా ఊరు. పుట్టి పెరిగిన ఊరు ఇది. దీని పేరైతే దేవాడ, సిద్ధేశ్వర్ అనైతే అంటారు. కానీ ఇప్పుడు మేము అక్కడ ఉంటలేము. ఎందుకంటే ఆ పల్లెటూరులో ఉండేటప్పుడు మాకెప్పుడన్నా ఏదన్నా అవసరం పడితే అక్కడి నుంచి ఆటో, బండి ఇవేమి ఉండకపోతుండే. ఇప్పుడంటే మేము ఇక్కడ సిటీకొచ్చేసినాం. సిటీకొచ్చినంక మాకు కొంచెం ఇగ నాకు స్కూటీ అవి ఉంటాయి కాబట్టి హాస్పిటల్ అయినా, నాన్నకి జాబ్ అయినా, నాకు కాలేజ్ అయినా అన్నీ దగ్గరనే ఉంటుండే. కాబట్టి ఇగ మేమైతే ఇక్కడే ఈ ఊరికైతే షిఫ్ట్ అయినాం. ఇప్పుడైతే ఆ రోడ్లు చేయబట్టి, ఆ బ్రిడ్జ్‌లు చేయబట్టి మా ఊరు గూడా ఎప్పుడు వెళ్ళిపోయిందని గూడా మాకు తెలుస్తలేదు. ఫైనల్లీ మా ఊరికైతే చేరుకున్నాం మేము, మా అమ్మ వాళ్ళ ఇంటికి. మా అమ్మకైతే చెప్పలేదు మా అమ్మ, నాన్నకి మేము వస్తాన్నామని. సడన్‌గా సర్ప్రైజ్ అయితే ఇచ్చినాం. ఎందుకొచ్చినామో అది చెప్తా అన్నా గదా! అది ఇప్పుడు చెప్పా. అది ఒక 6 మంత్స్ తర్వాత అయితే చెప్తా. కానీ ఇది మాత్రం మా అమ్మకి మా అక్క ఇచ్చిన సర్ప్రైజే. మా అక్క బావ ఇచ్చిన సర్ప్రైజ్ ఇదైతే. హ్మ్. అంటే చెప్తా ఒక 6 మంత్స్ తర్వాతనైతే ఇది ఎందుకొచ్చినాం ఏంటిది అయితే చెప్తా. ఈడికొచ్చినా అంటే ఫస్ట్ నేను నా ఫ్రెండ్‌కైతే కలవాలి గదా! నా బెస్ట్ ఫ్రెండ్‌కి ఫోన్ చేసిన. అది బిజీ ఉన్నా అన్నది. మరి ఎప్పుడొస్తావు అనంటే సాయంత్రం వత్తా అన్నది. అప్పటి వరకైతే సరే ఓకే అని మేమైతే వెళ్ళినాక మా అమ్మ వంట చేసింది. తిన్నాం. ఆ రోజు ఏం వారం అంటే గురువారం. ఆ రోజు ఎవరు గూడా నాన్ వెజ్ తినరు. అందుకే ఆ రోజు ఓన్లీ వంకాయ కూర. మా అమ్మనేమో మా బాబుని పట్టుకొని అటు ఇటు తిరుగుతాంది. ఎందుకంటే వాడు అక్కడికెళ్ళినామంటే అక్కడ మేకలు గింట ఉంటాయి కాబట్టి అవి చూసుకుంటా మస్తు ఎంజాయ్ చేత్తడు. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నాకు సపోర్ట్ చేయండి. మా ఫ్రెండ్ అయితే వచ్చేసింది. 7:00 వచ్చింది. చూడంగా 7:00 అయితే వచ్చేసింది. మళ్ళా నవ్వుతాంది. ఎందుకు నవ్వుతానంటే "నువ్వు అప్పుడెప్పుడు ఫోన్ చేస్తే నేను ఇప్పుడొచ్చినా గదా" అని అన్నది. సరే ఓకే తీ అందులో ఏమున్నది నువ్వైతే వచ్చినావు గదా! నిన్నైతే కలుసుకుంటా గదా! బాగా రోజుల తర్వాత కలిసింది. పెళ్ళైన తర్వాత అంటే ఎటోళ్ళు అటే ఉంటారు కాబట్టి ఇట్లా కలుసుడు గింట ఉండదు గదా! అందుకోసమే. ఇంకేంది మంచిగా అనిపించింది కలిసినంక. ఫ్రెండ్‌ది గూడా మ్యారేజ్ అయింది. తను పార్లర్ అయితే నడిపిస్తది. కానీ నేను ఫోన్ చేయంగానే అయితే వచ్చింది. కొంచెం పార్లర్ పనిలో బిజీ ఉండే అందుకే కొంచెం వచ్చుడు లేట్ అయితే అయిందన్నది. కానీ సాయంత్రం పూటకి మా నాన్ననైతే మా వీళ్ళందరికీ నూడిల్స్ గింట అవైతే ఇక్కడ మహారాష్ట్రలో హక్కా నూడిల్స్ అంటే మస్తు ఫేమస్ మంచిగుంటాయి. ఏమున్నది అక్కడ కలిసి అవన్నీ పనులన్నీ చేసుకొని మళ్ళా నైట్ అయితే మళ్ళా బయలుదేరినాం. ఇంకేంది పొద్దున పోయి సాయంత్రం రావచ్చు. అదే ఇంట ఫస్ట్ బస్సు జర్నీలో అయితే 6-7 గంటలు పడుతుండే. అమ్మోరా బిడ్డ ఎట్లా పోతామో ఎట్లా అనిపిస్తుండే. కానీ ఇప్పుడు ఓన్లీ 3 అవర్స్ జర్నీ కాబట్టి ఎప్పుడొచ్చినాం, ఎప్పుడు పోయినా గూడా ఏం టెన్షన్ అయితే లేదు. ఓకేనా బాబాయ్. థాంక్ యూ.